హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అస్సలు అవ్వలేదండి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ డిలే అయ్యాయి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. అండ్ మనం ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఎంబ్రాయిడరీ క్లాసెస్ వీడియోస్కి అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అండి. స్టిల్ ఇప్పటికీ కూడా మన వీడియోస్ని ఫాలో అవుతూ నేర్చుకుంటూ మనకి కమెంట్స్ అయితే ఎంత పాజిటివ్గా పెడుతున్నారో. సో మన వీడియోస్ ఫాలో అయ్యి ఎంబ్రాయిడరీ నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్మోస్ట్ మనం ఎంబ్రాయిడరీ ఈ క్లాసెస్లలో ఆల్మోస్ట్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ స్టిచెస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేశాము. అండ్ కొంతమంది ఏంటంటే కొన్ని స్టిచెస్ మాకు పర్టిక్యులర్గా అర్థం కాలేదు, నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి పెడతారా అనేసి చాలామంది కామెంట్స్లలో కూడా అడిగారు. సో ఆ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ దానితో పాటు అసలు మనం క్లాత్ మీద డిజైన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే దానికి రిలేటెడ్గా ఇంకొన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కంటిన్యూస్గా. ఇక ఇవాళ ఏంటంటే బాస్కెట్ స్టిచ్ ఒకటి ఉందండి. సో ఆ స్టిచ్ కంప్లీట్ చేసి కొన్ని బార్డర్ స్టిచెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ అయితే బాస్కెట్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాము. ఈ బాస్కెట్ స్టిచ్ కోసం మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్స్ ఆర్ లీవ్స్ డిజైన్స్ వచ్చేసిన ఒక చిన్న బాస్కెట్ ఇమేజ్ అనేది ఉంటే సరిపోతుంది. సో దానిని క్లాత్ పైన ప్యాటర్న్ డిజైన్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ అంటే నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పిన ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేశాను అనమాట. సో అందుకే పర్టిక్యులర్గా నేను ఎటువంటి ఫ్లవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో డైరెక్ట్గా ఈ బాస్కెట్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఈ లైన్స్ స్టాండింగ్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండింగ్ లైన్స్ మీద మనం థ్రెడ్స్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా స్ట్రైట్ స్టిచెస్ అనేవి 1 by 1 మనం వేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం స్పేస్ ఇలాగ గ్యాప్ ఇవ్వడం మంచిది, అంటే ఈక్వల్ స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక ఎడ్జ్ నుంచి మనము నీడిల్ని క్లాత్ పైకి తీసుకొని ఫస్ట్ థ్రెడ్ కింద నుంచి ఆర్ పై నుంచి అండ్ సెకండ్ థ్రెడ్ అంటే ఫస్ట్ థ్రెడ్ పైనుంచి తీసుకుంటే సెకండ్ థ్రెడ్కి కింద నుంచి అలాగా 1 by 1 మనము నీడిల్ని ఈ విధంగా థ్రెడ్ పైనుంచి కింద నుంచి తీసుకుంటూ ఈ ఎడ్జ్ వరకు, అంటే ఒక ఎడ్జ్ నుంచి స్టార్టింగ్ చేసినప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఎడ్జ్కి వచ్చేసి మనం నీడిల్ని బ్యాక్కి పుల్ చేసేయాలి. సో సేమ్ ప్రాసెస్ అనేది మనము రిపీట్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, ఫస్ట్ ఒక ఎడ్జ్ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే అక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టాండింగ్ లైన్స్ 1 by 1 ఉంటాయి కదా, ఫస్ట్ లైన్ పైనుంచి తీసుకున్నప్పుడు సెకండ్ లైన్కి మళ్ళీ కింద నుంచి నీడిల్ని కింద నుంచి తీసుకోవాలి. సో ఆ విధంగా 1 by 1 లైన్ బై లైన్ మనం ఒకసారి నీడిల్ని క్లాత్ అంటే థ్రెడ్ పైనుంచి తీసుకున్నప్పుడు నెక్స్ట్ దానికి థ్రెడ్ కింద నుంచి, నెక్స్ట్ థ్రెడ్ పైనుంచి, అలాగే థ్రెడ్ కింద నుంచి, ఈ విధంగా మనము 1 by 1 అలా చేసుకుంటూ ఇంకో ఎడ్జ్కి వచ్చిన తర్వాత నీడిల్ని బ్యాక్ పంపించేయాలి. అండ్ ఇక్కడ మీకు పెన్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా నేను లాస్ట్లో రిమూవ్ చేసేస్తాను. అండ్ వాటి గురించి కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే కామెంట్స్లో అడుగుతూ ఉన్నారండి. అవి యాక్చువల్గా ఏంటంటే హీట్ ఎరేజబుల్ పెన్స్ అనమాట. అవేంటంటే వన్స్ మనము డిజైన్ కంప్లీట్ చేశాక పెన్ మార్క్స్ మనకి కనిపించకుండా ఉండాలి అంటే జస్ట్ మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, సో ఐరన్ బాక్స్ జస్ట్ ఆ హీట్ ఎక్కిన తర్వాత జస్ట్ క్లాత్ పైన పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాత్కి నియర్గా అంటే దగ్గరికి పెట్టినా కానీ మనకి ఆ పెన్ మార్క్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. ఎరేజ్ అయిపోయి మనకి పిక్చర్ మనం చేసిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా డీటెయిల్గా కనిపిస్తుంది అన్నమాట. సో మాట్లాడుతూ మనం డిజైన్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు చూసారా డీటెయిలింగ్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ ఇందులో కూడా చాలా ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయండి. మనము వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం కదా, 1 by 1 మనం డీటెయిల్గా వాటి గురించి కూడా చూసుకుంటూ వెళ్దాము. నెక్స్ట్ మనం బాస్కెట్ హోల్డర్కి చైన్ స్టిచ్ యూజ్ చేసి ఫినిషింగ్ అనేది ఇద్దాము.
సో దీనికోసం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి నీడిల్ని క్లాత్ పైకి తీసుకొని అగైన్ సేమ్ పాయింట్ నుంచే మనం నీడిల్ని బ్యాక్ పుల్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే థ్రెడ్ మొత్తం కంప్లీట్గా పుల్ చేయకుండా ఈ విధంగా లూప్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనము కొంచెం ఆ గ్యాప్ ఉంచేసి నీడిల్ని మనం మళ్ళీ ఆ లూప్లో నుంచి క్లాత్ పైకి తీసుకొని మళ్ళీ సేమ్ లూప్లో నుంచే నీడిల్ని బ్యాక్కి పుల్ చేసి కొంచెం లూప్ని క్రియేట్ చేసుకుంటూ ఈ విధంగా మనం చైన్ని ఫామ్ చేసుకుంటూ ఈ బాస్కెట్ హోల్డర్ని కంప్లీట్ చేస్తున్నాము. సో చాలామంది బాస్కెట్ ఈ చైన్ స్టిచ్ కూడా అర్థం కాలేదండి, ఇంకోసారి చెప్పండి అనేసి అడిగారనమాట. సో వాళ్ళ కోసమే. సో అర్థం కాని వాళ్ళు మా కామెంట్స్లో అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఈ విధంగా అయితే నేను బాస్కెట్ స్టిచ్ అనేది నేను స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇక ఫ్లవర్స్ విషయానికి వస్తారా, అవన్నీ కూడా నా ప్రీవియస్ క్లాస్లలో ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా కావాలి, మాకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇక నుంచి మన వీడియోలో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. నార్మల్ క్లాసెస్ కాకపోయినా డిజైన్ వీడియోస్, అసలు ఎలాగ ప్యాటర్న్ని డిజైన్ చేసుకోవాలి, ఈ పిక్చర్స్ అన్నీ కూడా మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ మనకి ఏ వెబ్సైట్లో మనకి ప్రింటబుల్ డిజైన్స్ దొరుకుతాయి అనేసి ప్రతిదీ కూడా నేను ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ చాలామంది బ్యాక్ సైడ్ కూడా చూపించండి అనేసి అడిగారు అనమాట. సో మనం ఫ్రంట్ సైడ్ డీటెయిలింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదా, సో బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది అనమాట బాస్కెట్ స్టిచ్. అండ్ నాట్ ఎలా వేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. ఒక స్టిచ్ నుంచి నీడిల్ని తీసుకొని దానికి థ్రెడ్ని 2 times ర్యాప్ చేసుకొని నీడిల్ని పుల్ చేసేయండి. సో 2 times ఇలా చేసి థ్రెడ్ని కట్ చేశారంటే మనకి అక్కడ టైట్గా సెక్యూర్ అయిపోద్ది అనమాట. అండ్ ఇది బాస్కెట్ స్టిచ్ అయితే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు.